మళ్ళీ వివిధ రూపాల్లో మళ్ళీ ఆయన అకౌంట్కే వెళ్ళింది. మరి ఇంకెక్కడ ఉంది, ఇంకేముంది సాక్ష్యం అక్కడ? 285 కోట్లు పనిచేశారు. ట్రాన్సాక్షన్స్ జరగడమే సాక్ష్యమా నేను అనేది? ఎక్కడ ఉంది ట్రాన్సాక్షన్? ఇదిగో ఈ బ్యాంకులో అకౌంట్లో పడ్డాయండి డబ్బులు, మొన్న 5 కోట్లు బ్యాంక్ అకౌంట్లో పడితే చట్టబద్ధం. ఇక అందులో ఏముంది? ఇప్పుడు ఇది ఉంది, క్యాష్ పట్టుకున్నారా లేదండి జనాలకు ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరిని అడగాల? డబ్బులు ఓటర్లందరినీ సాక్షులుగా పెట్టాలి. మాకు 100 ఇచ్చాడు, మాకు 500 ఇచ్చాడండి అని చెప్పేసి. అదిగో ఇవన్నీ ఇచ్చాడంటే ఇవన్నీ జగన్ ఇచ్చినాయనండి, లేకపోతే లెక్కర కొమ్ముకోమేనండి అని చెప్పాలి. నడుస్తుందా? ఇప్పుడు మొన్న అదే పంజాబ్లో డబ్బులు పంచారు, గోవాలో పంచారని చెప్పేసి ఈడీను సిబిఐ చెప్తే, అదే ఏడ పంచారన్న దానికి వాళ్ళ దగ్గరికి ఇచ్చారన్న దానికి ఏంటి ఆధారం అంటే సో హవాలా వాళ్ళు అని చెప్పారు. హవాలా వాడు ఎవడో ఇచ్చిన వాంగ్మూలంతో ఎట్ట చెల్లుబాటు అవుతాయి అని బెయిల్ ఇచ్చారు. అదే ఇప్పుడు ఇక్కడ కూడా నడిచేటటువంటిది. అదే అంటున్నాను, అంటే ఈ కారణాలు ఎంతవరకు సహేతుకంగా ఉన్నాయి, లేదంటే ఒకటే పాయింట్ అండి, ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం ఎవడం చెప్పడానికి. పోలీసులు చెప్పారు కరెక్ట్, వీళ్ళు చెప్పారు కరెక్ట్ కాదు. అది దశాబ్దాల తర్వాత జరుగుతుంది. అయితే సాధారణంగా చర్చ జరిగేటప్పుడు ఈ ఆధారాలు చూసినప్పుడు నవ్వు వస్తాయి. సుదీర్ఘంగా ఆ మీడియాలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు, పోలీసులకు అనుభవం ఉన్న వాళ్ళకు ఇది ఆర్టిఫిషియల్ అన్నటువంటి పాయింట్ కనబడిపోతుంది అక్కడ. ఎందుకంటే అందులో ఏమి లేదు బేసిక్ గా. ప్రజలు ఇదే చర్చ వస్తుంది కదా, లిక్కర్ స్కామ్ లో ఇన్ని కోట్లు తినేసారంట, ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు.